అనేది మీకు ఎలా సాధ్యం అనిపించింది రేవంత్ రెడ్డి గారు? అందులోనూ దట్టు కాంగ్రెస్ పార్టీలో ఉండటం, కాంగ్రెస్ పార్టీలో మనగలుగుతా, ఎందుకంటే మనకి అక్కడ నిత్య అసమ్మతి అనేవాళ్ళు. ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ కొంత అది కూడా మారింది అనుకోండి, జాతీయ స్థాయిలో వీకెన్ అవ్వటం వలన కొంత ఇదైంది. లేకపోతే అదర్వైజ్ ముఖ్యమంత్రులు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మన తెలంగాణలో చేసినప్పుడు ఈయన కీలకమైనటువంటి పాత్ర పోషించి దాన్ని చాలా సక్సెస్ చేశారు, చాలా వైబ్రెంట్గా నిర్వహించారు మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా. అప్పుడే రాహుల్ గాంధీకి బహుశా అనుకుంటా ఈయన సామర్థ్యం ఏంటనేటువంటిది తెలిసింది. ఎందుకంటే ఈయన్ని చాలామంది వ్యతిరేకించారు కదా, ముఖ్యమంత్రి కాకుండా ఉండటం కోసం చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా ఆయనకు అవకాశం ఇవ్వటం, పీసీసీ ఇచ్చి తర్వాత అధికారంలోకి రాగానే కొంత బట్టి విక్రమార్క గారు కూడా వెళ్ళారు, ఆయన ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన కూడా సీనియర్ మోస్ట్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్, తప్పేం లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఒక అందరినీ ఏకతాటి మీద నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఈయనకే ఉందనేది వాళ్ళు గ్రహించారు, ఆ విధంగానే ఇచ్చారు. ఇంకోటండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరే 10 సంవత్సరాలు, దాదాపుగా 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించిన తర్వాత వాళ్ళ ముద్ర, ప్రతి రంగంలో వాళ్ళ ముద్ర ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ముద్ర కనపడాలి అని అన్నప్పుడు ఈయన కూడా కొన్ని స్కీమ్స్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఏంటంటే నాకు బాగా నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే అసెంబ్లీ పెర్ఫార్మెన్స్ అండి. అసెంబ్లీలో మాట్లాడే తీరు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ గారి కుటుంబం కంటే అసలు వేరే తెలంగాణలో అంత మంచి స్పీకర్లు ఎవరు లేరు అని అనే పరిస్థితి. బట్ ఇప్పుడైతే కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ప్లస్ కవిత ప్లస్ హరీష్ రావు ఈజ్ ఈక్వల్ టు రేవంత్ రెడ్డి అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు ఆయన. అంటే అది కొంచెం ఎగ్జాజరేషన్గా ఉండొచ్చు కానీ బట్ అటువంటి ఇంప్రెషన్ కలిగజేశారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ మీరు అన్నట్టుగా ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ ఇతర సబ్జెక్ట్స్లో కానివ్వండి, కొంత హోంవర్క్ చేసేటువంటి, అంటే ఏ అంశం తీసుకున్నా కూడా దాన్ని ఏదో పెరిఫరల్గా పైన ఏదో మాట్లాడటం కాకుండా దాని మూలాల్లోకి వెళ్ళటం, దాని లోతుల్లోకి అధ్యయనం చేసి దాని మీద మాట్లాడగలగటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మనం వినాలి. చాలా సంవత్సరాల తర్వాత అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని కొంచెం ఫాలో అవుతున్నాం అంటే బికాస్ ఆఫ్ హిమ్. అంత చక్కగా, అంత దేనిగా జనాన్ని కూడా మెప్పించే విధంగా చేయటం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికంటూ ఒక ముద్ర. ఇప్పుడు ఆయన ఇందాక చెప్పారు, చాలామంది ముఖ్యమంత్రులు ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి రివాజ్ అది. కానీ కొద్దిమంది మాత్రమే తమదైనటువంటి ముద్ర వేయగలిగారు. సరే, రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పుకుంటాము. రాజశేఖర రెడ్డి గారి ముందు పెద్దగా ఎవరిని గురించి మనం అంతకుముందు ఎవరి గురించి చెప్పుకోలేము, ఏదో ఓటీఆర్ చేసినప్పటికీ కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తనదైనటువంటి ఒక ముద్ర కాంగ్రెస్ పార్టీకి వేయటం, ముఖ్యంగా కొంతమందికి అది కొంత వివాదాస్పదమైనప్పటికీ ఇప్పుడు హైడ్రా లాంటి ప్రాజెక్ట్స్ చేపట్టి ఇక్కడ ఆక్రమణలు తొలగించడం, ముఖ్యంగా మూసీ నదిని నిజంగా ఆయన ప్రక్షాళన చేస్తే నిజంగానే ఇవాళ మూసీ నదిని చూస్తే, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి చాలా బాధేస్తుంది. ఆ వాసన, ఆ దుర్వాసన భరించలేక అనేక సంవత్సరాలుగా ఎలాగా ఇక్కడ ప్రజలు బతుకుతున్నారు అనేది. పైగా అద్భుతమైనటువంటి మహానగరం హైదరాబాదులో ఈ మూసీని ఈ విధంగా వదిలేశారు ఏంటనేటువంటిది కూడా అనిపిస్తుంది. దానిని ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకోవటం, ఈ విధంగా కొన్ని స్పెసిఫిక్గా కొన్ని తీసుకొని ఆయన చేస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఇవాళ. ఇంకోటి ఏంటంటే ఇవాళ కేవలం తెలంగాణ లీడర్ అయిన కాకుండా ఈయన కేరళ వెళ్ళి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేషనల్ లెవెల్లో లోక్సభ సమావేశాలంతా ఈయన పేరే కదా కారణం. కాబట్టి నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ అవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దాన్ని నిలబెట్టుకోవటానికి ఇవాళ ఆయన మన దయాకర్ గారు అన్నట్టుగా మిగతా వర్గాలను కూడా ఆయన కలుపుకున్నాడు. ఇవాళ వి హనుమంతరావు ఉన్నాడు. వి హనుమంతరావు గారికి పదవి ఇచ్చారు కదా, ఒక క్యాబినెట్. అట్లాగా బీసీలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో ఆయన ఈజ్ ఎ రెడ్డి, కానీ సరే కొన్ని నియామకాల్లో రెడ్లకు ఎక్కువ వాటా అని అంటున్నప్పటికీ కూడా ఆయన కులముద్ర రాలా.
కులముద్ర లేదు. లేదు, కులం అనేటువంటి దాని మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. అండ్ బడుగు బలహీన వర్గాల్ని ముఖ్యంగా దళితుల్ని కలుపుకోవటంలో కూడా ఆయన కొంచెం చొరవ చూపించడం అది ఎంత చాలా చక్కగా ఉంది. దీన్ని కొనసాగించగలిగితే ఆయన స్థానం సుస్థిరం అవుతుంది. రైట్. అయితే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సత్యం గారి ఇందాక మీరు అన్నట్టు నేనన్నట్టు కూడా సుప్రియా సుగులేతో అన్నట్టు కానీ లేకపోతే అంటే మాలాంటి ఒకళ్ళిద్దరు సన్నిహితులతో